హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు మళ్ళీ బొమ్మ బుక్ చేయడానికి వచ్చాం. అందరం మా టీం మొత్తం వచ్చాం. మూడోసారి ఇది. ఫస్ట్ రాగానే సుందర కళాకారు చూడండి బయట సరిపోయింది. మాయా వీళ్ళని తీసుకెళ్ళిపోదాం. ఇది సరిపోయిద్ది అంట. అరే ఏంట్రా ఇది సరిపోయేది? హైట్ చూడరా ఎంత ఉందో. ముందు హైట్ చూడరా. బొక్కలేనా? మరి 8 అడుగులు అని చెప్పి ఆ రోజు ఈ రోజు 12 అడుగులకు వచ్చారు. గురు అది ఇది ఒకటే గురు. మా వాళ్ళు కొట్టకు చెప్తున్నారు అది ఇది ఒకటే ఇది ఒకటే అని. చెత్త కాదు. వచ్చారు రే, తాగుపోతాడు ఎట్రాను. ఇంకో టీం కూడా వచ్చింది. వీడు ఇంకా షెడ్ ఓపెన్ చేయాలి ఆడ. సో ఇప్పుడే వచ్చాడు సుందర కళాకారు బాబాయ్. టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో. జస్ట్ 11:30 పావుదక్కు పని 11:30 అయింది. అబ్బో ఫినిషింగ్ అదర కొట్టాడు ఇక సుందర కళాకారు బాబాయ్. చెక్కుపోయి ఫినిషింగ్ ఇచ్చాడు. ఫస్ట్ రాగానే నెమల బొమ్మ చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి గుర్రాలది. దీని పక్కన ఇంకొకటి ఆపోజిట్. ఇది మన చెనక్కాయ. ఇది ఇంకోటి చూడండి కరెక్ట్గా సరిపోయింది. పాములు బొమ్మ పాములే పాములు. అసలైన పాములు ఇవన్నీ ఒరిజినల్ పాములు. ఇదొకటే మీ వేగ చేసింది నాకు తెలుసు. నారాజు గారు ఈయన మన నరసింహరావు గారు. ఏది నరసింహరావు గారు? ఎటు పోయారు నరసింహరావు గారు? రే బాబు డైట్రా రే బాబు డైట్రా. ఆడనే మెయిన్ ఈ సంవత్సరం. రే బాబు రే తాగుతాడా? రే బాబు తను అంత ఎత్తున్నాను. వాడు లుక్ ఎలా ఉంది? కొత్త లుక్, హెయిర్ స్టైల్ కొత్తది మార్చాం అనమాట. సో నిన్నటిదాకా కొంచెం హెవీగా ఉంది. ఈరోజు కొంచెం హెయిర్ స్టైల్ మార్చాం. గణపతులను అయితే సర్చింగ్ అనమాట. మళ్ళీ ఫస్ట్ కా నుండి తిరగాలి మళ్ళీ తప్పదుగా. ఒక్కొక్కరు చూడండి అట్ట తిరుగుతున్నారు. మా మాయకి ఎట్లాంటివి నచ్చుతాయి, మాకు ఎట్లాంటివి నచ్చవు. మాకు ఎట్లాంటివి నచ్చుతాయి, ఎట్లాంటి బొంబాయి స్టైల్. అదేమన్నా అంటే డామ్ డీమ్ డిస్క్ అంటారు. ఏం చేస్తాం, తిరుగుదాం. అలా నడుచుకుంటా కుక్కలోడి దగ్గరకు వచ్చాం. కుక్కలు లేవలే రామయ్య. వీడి బొమ్మలమ్మి ఈ బండ్లన్నీ కొనుక్కున్నాడు మెల్లిగా. లోపల పెట్టారులే వాయ్. ఇగో అసలు శివుడు పడుతున్నాడు. మా వాడికి ఇది నచ్చిందంట డమ్మరకం. హైట్ చూడమ్మా, నువ్వు హైట్ చూడమ్మా, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. ముందు హైట్ చూడు అమ్మా. హైట్ చూడమ్మా అంటే డెకరేషన్తో కూడా పని ఉండదు అంటావు నువ్వు గండు. ఇది బాగుందమ్మా చూడు. ఇది బొంబాయి మాలే. దాని మీద రేటు కూడా ఉందిరా. రేట్ కాదు, బుకింగ్ కట్టుకుంటుంది కార్డ్ అది. ఇది కూడా బాగుండిద్ది. దగుడు సింగ్ దగుడు సెట్. ఇదిగో 650. ఇది బొమ్మలు వేసి లాభాలతో బండ్లు కొనుక్కుంటాడు. మైండ్లో పెట్టుకోవాలంట. మైండ్లో పెట్టాలంటే మైండ్లో ఒకటి ఉండాలి. ఏముండాలి? ఏది ఒకసారి మళ్ళీ ఇంకొకటి ఉండాలి. మైండ్లో ఇంకొకటి ఉండాలా? ఓకే మైండ్లో ఇంకొకటి ఉండాలంట.
వస్తాడు వస్తాడు ఊర్రాలు ఏమోరా తరుణ్ దగ్గర ఉంగరాలు పని చేసి మానేసినోడు రా. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచారే వాళ్ళు కామెడీగా. మహేష్ గారు అనుకుంటా. మంగళగిరి నుండి వచ్చారేమో బ్యాచ్ మొత్తం ఆటో వేసుకొని. సో మెల్లిగా ఎక్కడికి రాగానే చూడండి ఎంత పెద్ద గణపతి. దాని పక్కనే మనకి సెట్ అయ్యే చిన్న గణపతి ఒకటి దొరికింది. ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. 9 feet 65,000. ఇటు పక్క ఏనుగు వచ్చింది, ఇటు పక్క దర్బారు. కొంచెం బాగానే ఉంది ఇది చూడటానికి. కళ్ళు కూడా చూడండి మనకే చూస్తున్నట్టు ఉంది. సో ఇది ఒకటి ఫిక్స్ చేసాం. ఇంకా మళ్ళీ తిరుగుతా మొత్తం తిరిగి మెల్లిగా తిరిగి సెట్ చేద్దాం. మాయా ఇదిగో పోయిన సంవత్సరం ఎక్కడ తెచ్చింది వాళ్ళు. గొప్ప వాళ్ళు పోయిన సంవత్సరం ఎక్కడ తెచ్చింది అనమాట. ఇప్పుడు ఇది అమ్మాయి సెట్ అవుదమ్మా. హైట్ చూడమ్మా, ఆ బొమ్మ అంత ఉందమ్మా. ఓకే వెనకది కూడా కలిసి వెనకది కూడా ఇంక్లూడ్. అది నేను లేదనుకో. బ్యాక్గ్రౌండ్ కాదు, ఫస్ట్ లేదనుకున్నావా? ఓకే ఓకే కిరీటం వెనక వరకే అనుకున్నా. ఇది బాగుంది కదా, ఇది బుక్ చేసి ఉంటే బాగుండేది గొప్ప వాళ్ళు. బట్ ఇది చేయలే అన్న. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చిద్దా? బ్యాక్గ్రౌండ్ వచ్చింది దీనికి లేదా? ఇది ఎన్ని ఫీట్లు వస్తుంది ప్రైజ్? అడుగుదాం. ఇది విత్ ఎంత వస్తుందన్న? పదా? ఈడో రందిగాడు రాసేద్దాం అంటాడు. మరి ఎవడప్పుడు ఉండాలి కదా. ఉండాలిగా. ఎంతంటరా అన్న విత్ ఎంత వస్తుంది ఇది? విత్ 7 అంటారా? 9 అంటారా గుండు. ఓకే ఓకే 7 ప్రైజ్ అన్న? 9 అంట. ప్రైజ్ ఓన్లీ సింగిల్ 110. ఫుల్ సెట్ 160. ఏ మూవింగ్ ఏ హ్యాండ్? ఓకే 110 అంటమాయా. చెయ్యి మూవ్ అయిద్దంట అట. ఇది ఎలా మూవ్ అవుతుంది? అది కూడా మూవ్ అయిద్ది. మరి దానికి చెప్తాడు వాడికి ఐటమ్ అదే అన్న. జ్యువెలరీ వచ్చిద్దా? జ్యువెలరీ ఓన్లీ గోల్డ్. జ్యువెలరీ రాదంట, ఓన్లీ గోల్డ్ అంట. బాగానే ఉంది ఇది బొమ్మ. ఇది తెచ్చుంటే బాగుండేది గొప్ప వాళ్ళు కదా. గొప్ప వాళ్ళు ఇది తెచ్చుంటే బాగుండేది కదా. చాలా సరిపోయేది కరెక్ట్గా. మాయా నీ డైలాగ్ చెప్పు. ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవడో తెలిసిద్ది చెప్పది. వీడియో చేస్తున్నామని లేచి పెరిగిస్తాను. మనమేం బొమ్మలు ఎత్తుక్కుంటున్నాం, వాళ్ళే వీడియోలు చేస్తున్నారని. నువ్వు కోసేస్తా బతకాయలు. ఏ పొట్టలో ఏ సందులో ఏ పాము ఉందో తెలియదు, అట్లాగే ఏ సందులో ఏ బొమ్మ ఉందో తెలియదు. మన గణపతి ఇప్పుడు ఏ సందులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది, కాళ్ళు నొప్పులు పోతుంది. చూడండి ఎట తిరుగుతున్నారు ఒక్కొక్కరు. నా వెనకమాల ఎట్ట నడుతున్నారు చూడండి ఒక్కొక్కరు. అమ్మా ఎటు నుండి ఎటు వచ్చామో కూడా తెలీదు, గెర్రా తిరుగుతున్నాం. ఏం చేస్తాం గురు? ఒక పైన ఫ్లైట్ వెళ్తుంది, ఎక్కువ వెళ్ళి. అది దుమ్ము కొట్టుకుపోయింది గురు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? దుమ్ము కొట్టుపోయిన బొమ్మ అని చూపిస్తావు. వచ్చాం నరసింహరావు గారు, మీరేంటి బండి ఇచ్చారు? బాబులో ఎవరు కనపడలా. నరసింహరావు